జై శ్రీరామ్, సత్ శ్రీ అకాల్, అదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంది అని అంటే, బాగా మంది అంటున్నారు బ్రో ఒకసారి నీ డైలీ వ్లాగ్ దియు అని చెప్పేసాను. అయితే ఇలాంటి వ్లాగ్ అయితే అదే అంటే మనం పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, ఏం కథ, ఇలాంటి వీడియోని అయితే అదే అంటే ప్రజెంట్ టైం అయితే 6 అయితే అవుతుంది. సో మనం లేచేసినాము, లేవంగానే ఏం చేస్తామంటావా? ఫస్ట్ లేవంగానే ఇది చూడండి, చూపించేస్తా. ఇది ఉందా, ఇది వచ్చేసి నా కోడ్ల ఫారం బంగారం ఉంటుంది. ఇక అంటే ఇక ఎట్లుంటుంది ఏం కదా చూపించేస్తా, చూడు. సో ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాము. పైకి రాగానే నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయా పుంజులు? సో ఇవన్నీ పందెం పుంజులు అన్నమాట. ఇక్కడ ఒకటి, రైట్ కింద ఒకటి, మళ్ళా కింద ఒకటి, దాని తర్వాత ఏవో కొన్ని పిల్లలు, రైట్. దాని తర్వాత ఇంకొకటి. ఇవన్నిటికి ఏంటంటే ఇప్పుడు మనము డైలీ పొద్దున నీళ్ళు అనేది క్లీన్ చేసుకుంటూ పెట్టాలి. ఫుడ్ అయితే సాయంత్రం పెడతాము. సో వాటర్ ఏవైతే చేంజ్ చేసేటివి ఉన్నాయో ఆ వాటర్ మొత్తం చేంజ్ చేసేద్దాం ఇక. సో వాటర్ అయితే పోసేసినాం, ఇక వాటర్ పోసేసినాం, కిందికి వచ్చేసినాం. నెక్స్ట్ ఏంటంటారా, ఇగో మేడంని జర బయట దింపాలా. రెడీ అయిపోయింది ఇక బయట కానంగానే కాసాడు. సో దాన్ని బయటకైతే తీసేద్దాం ఇక ఇప్పుడు. సో తాళం వేస్తాం, ఎందుకంటావా మొన్ననే మావాడి పాపం బండి ఎత్తుకపోయారు ఇంటి ముంగడికించి. లేకపోతే మా బండ్లు కూడా బయటనే ఉంటుండే. ఆ భయానికి మా బండి కూడా లోపల పెట్టేసుకుంటున్నాము. మేము లోపల పెట్టేసుకొని ఇలా తాళాలు అయితే వేసేసుకుంటున్నాము. కరెక్ట్ ఇక తీయంగానే కథం రెడీ అయిపోతుంది. ఇక ఇంటి ముంగడ బొబ్బెమ్మలు పెడుతుంది. ఇక ఇప్పుడు ఇక ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక బయటనైతే నీళ్ళు కొట్టేయాలి. పైప్ అయితే పెట్టేసాము. సో చాలా అయిపోయింది ఇదంతా. ఇప్పుడు ఇక వాటర్ అయితే కొట్టేద్దాం ఇక. సో ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది. ఇక మనం ఫ్రెష్ అయిపోయి టైం 6:30 అయితే అవుతుంది. ఇక మనం జిమ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక. సో మా జిమ్ ఎట్లుంటుంది ఏం కదా ఇది కూడా చూపించేస్తాం. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడు. ఇది వచ్చేసి మా గురుడు బండి. సో జయ శ్రీరామ్, జయ భద్రంగవలి, మా హనుమంతుడు వాడు ఉన్నాడు. ఇప్పుడైతే ఇక జిమ్కి అయితే వెళ్ళిపోదాము. ఆ జిమ్ ఏడుంది చూపించేస్తా ఒకసారి చూడు. సో ఫైనల్లీ అయితే ఇక నా జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మా జిమ్ ఎట్లుంటాయి నేను చూపించేస్తా. ఏరియా వచ్చేసి వినాయక్ నగర్ అంటారు దీన్ని. జిమ్ పేరు వచ్చేసి కనిపిస్తుందా, యూనివర్సల్ గోల్డ్ జిమ్. ఈ ఓనర్ వచ్చేసి ఈయననే, సత్యప్రకాష్ అంటారు. ఇక మా జిమ్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇప్పుడు లోపలికి పోదాము. లోపల ఎట్లుంటుంది మీకు చూపించేస్తా. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. 2 క్లయింట్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఇక వాళ్ళకి వర్కౌట్స్ అయితే వేయించేసి వీళ్ళైతే మనకు కొంచెం వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ అయితే ఇగో ప్లస్ నిజామాబాద్లోనైతే ఈ జిమ్ ఉన్నంత స్పేషియస్గా నిజామాబాద్లో ఏ జిమ్ లేదు భయ్. నేను 100% రాసిస్తున్నా. ప్లస్ దాంతోపాటు మళ్ళా ఇల్లున్నన్ని ఎక్విప్మెంట్స్ అయితే వేరే ఏడలేవు, ఏ జిమ్లో కూడా లేవు. ఈడనైతే లాడ్స్ కొట్టడానికి అంత 4 ఉంటాయి మనకి మెషిన్లు అయితే. ఇవి కాకుండా వేరే కూడా ఫుల్ ఉంటాయి. ఇంకా ఇక చలో ఇక ఇది కాకుండా మనం ముంగట్టుకోతే చెస్ట్ ప్రెస్లు అంటారా. కొత్త వచ్చిన వాళ్ళు, ఛాతీలు పెంచాలనుకున్న వాళ్ళకైతే దునియా చెస్ట్ ప్రెస్లు అయితే ఉన్నాయి. ఎంత దొరికితే అంత చెస్ట్ ప్రెస్లు అయితే కొట్టేసుకోవచ్చు. ఇంకా కార్డియో చేయాలనుకుంటే కార్డియో కూడా ఫుల్ అంటే మెషిన్స్ ఉన్నాయి. ఇక నేను ఆడుకుంటా పాడుకుంటా ఇక కొంచెం స్క్వాట్స్ అయితే కొట్టేసిన. ఇక దాని తర్వాత కొంచెం లెగ్ వర్కౌట్ అయితే వేసి ఉంటుంది. నేను 2-3 వేరియేషన్స్ లెగ్ వర్కౌట్ అయితే ఆరామ్సే కొట్టేసుకొని 3 సెట్స్ కొట్టేసుకొని హెవీ వెయిట్లో కొట్టేసుకున్నా.
ఇక కొట్టేసుకొని ఇక అంతనైతే అయిపోయింది. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక సో వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, స్నానం అయిపోయింది, కోడి బుక్కాలి కదా. అన్నం ఇది ప్లస్ కాకరకాయ కూర ఇప్పుడు ఇక ఎక్కిచ్చేసి మన ఆఫీస్ టైం అయితే అవుతుంది, తినేద్దాం. సో ఇంట్లోకి అయితే ఇప్పుడు బయటకు వెళ్ళేసినాం, తినేసినాం, అంత అయిపోయింది. ఇక మా వాళ్ళని జర బస్ స్టాండ్లో దించేద్దామని వచ్చిన, బస్ స్టాండ్లో దించేసిన. ఇక మళ్ళీ ఆఫీస్కి లాగిన్ చేసుకునికే వెళ్ళిపోదాం. సో టైం అయితే 4 అవుతుంది టైం. ఇక ఆఫీస్ పని మేము బయటకు వెళ్ళాం. దంచి కొడు నిండనైతే, అందుకోసమే ఇది మన ఫ్రూట్ మిక్స్ అయితే తాగుతున్నాం. సో మళ్ళా ప్రజెంట్ అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. ఇక ఇప్పుడైతే ఇక మా కోళ్ళకి దానానైతే పెట్టాలా. దానా అంటే ఇక మనము నానబెట్టిన సజ్జలు ఉంటాయి. సో ఏవైతే ఉన్నాయో సజ్జలు, ఈ సజ్జలు అనేది వీటికైతే పెట్టేద్దాము. ఎందుకంటే ఓన్లీ డైలీ ఒకటే పూట పెడతాం. ఆ పిల్లలు ఆ వీటికైతే అవి వేసినవి అవే తింటాయి. కానీ పుంజులు ఏవైతే ఉంటాయో ఆ పుంజులకు మాత్రము ఓన్లీ సాయంత్రం ఒకటే టైం పెట్టేస్తాము. ఇప్పుడైతే ఇక పెట్టేద్దాం. ఇక అవి ఆకలితో ఉన్నాయి మొత్తం. పెట్టుడు అవసరం లేదు, రపారప ఎక్కిచ్చేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పుంజుకి పెట్టాలా. ఈ పుంజు కూడా కాస్కర్ అయితే ఉంది మొత్తం, ఎందుకంటే దీని మూలలు ఊసిపోతున్నాయి ఓకే. మీ విందును ఆరగించండి. ఇక నెక్స్ట్ అయితే మన ఈ అబ్రాస్, ఇది ఈ మొత్తం సైకో తయారవుతుంది రోజు రోజుకి ఇంత. ఇక దీనికి కూడా కొన్ని వేసేద్దాం. రైట్, ఇక ఇవి కూడా కొంచెం ఆగం వేస్తున్నాయి, వీటికి కొంచెం వేసేద్దాము. ఇవి ఎట్లయినా మళ్ళీ రేపు క్లీన్ చేసుడే ఇదంతా. నెక్స్ట్ వీటికి వేసేద్దాం. ఇక ఆఫీస్ నుంచి మనం వచ్చేసినాము, తిన్నాము, అయిపోయి 9:30 అయితే అవుతుంది. ఇక కొంచెం మన దుకాణంలో కొంచెం పని అయితే ఉంది, ఆ పని అయితే వేసేసుకుందాము. ఇక ఒక 2 కస్టమర్లు అయితే బట్టలు అయితే ఉన్నాయి. ఇక మనం జర ఐరనింగ్ చేసేసి జమాయించేసి పెట్టేసేద్దాం. ఇక ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 10:45 అవుతుంది. కొంచెం షాప్లో పని ఉండే అన్న కదా, సో పని అయితే మొత్తం అయిపోయింది. నా ఇయాలటి రొటీన్ అయితే ఇది. సో నాకు తెలిసి మీరు వీడియో లాస్ట్ ఎన్ని వరకు చూసిరని చెప్పేసి అయితే అనుకుంటున్నా. వీడియో లాస్ట్ ఎన్ని వరకు చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దాంతోపాటు పైన నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో సో అక్కడ కూడా ఫాలో అయితే అయిపోయి నన్ను అక్కడ కూడా సపోర్ట్ చేయండి. అందులో వచ్చేసి మొత్తం నేను ఫిట్నెస్ గురించి అయితే పెట్టేస్తా. సో ఇయాలటి వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా. బాయ్ బాయ్. జై శ్రీరామ్.